ధనుష్ డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత అరే థియేటర్లు అన్ని కూడా దద్దరిల్లుతాయి పక్కా అని మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు. మరి నిజంగానే ఈ సినిమా రాబోతుందని అనుకుంటున్నారా? సో ఖచ్చితంగా రామ్ చరణ్ గారు ఇప్పుడు బుచ్చిబాబు గారితో అయితే సినిమా చేస్తున్నారు. అట్లాగే దాని తర్వాత సుకుమార్ గారితో RC-17 చేయబోతున్నారు. సో మరి RC-18 ఎవరు అని చెప్పి చాలా మందికి ఒక క్వశ్చన్ అయితే ఉండిందనమాట. సో మన బర్త్డేకి అయితే అనౌన్స్ చేస్తారనుకున్నారు కానీ చేయలేదు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారు అయితే తర్వాత లోకేష్ కనగరాజ్ అని కొంతమంది, ఇంకెవరన్నా డైరెక్టర్ అని కొంతమంది, సందీప్ రెడ్డి వంగ అని కొంతమంది ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు. బట్ వీళ్ళందరూ అనుకునే దానికి భిన్నంగా డిఫరెంట్గా వెళ్తానికి ట్రై చేస్తున్నారు అనమాట రామ్ చరణ్ గారు. సో అది కూడా ఎందుకంటే తమిళనాడులో ఇప్పటికే 2 సినిమాలు తీసిన దర్శకుడుగా, ఎన్నో సినిమాలు తీసిన హీరోగా పరిచయం ఉన్న ధనుష్ గారితో అయితే సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ధనుష్ గారు ఇప్పటికే రాయన్ అని, రీసెంట్గా నీక్ అని 2 సినిమాలు తీశారనమాట. ఆయన డైరెక్షన్లో 2 కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరితో చేస్తారు, ఆయనే సినిమా తీసుకుంటారా, నెక్స్ట్ వేరే హీరోతో సినిమా చేస్తారా అని చూస్తున్న తరుణంలో అటు ధనుష్ గారు కూడా రామ్ చరణ్ గారికి సరిపడే ఒక కథ చెప్పారంట. సో మరి ఆ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పి ఫ్యాన్స్ అయితే మరి వెయిట్ చేస్తున్నారు. మరి ఆ న్యూస్ అయితే అఫీషియల్గా బయటకు రాలేదు కానీ ఇప్పుడు ఈ వార్త అయితే సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. సో ధనుష్ గారు రామ్ చరణ్ గారు రీసెంట్గా కలుసుకుని ఆ స్టోరీని డిస్కస్ చేసుకున్నారని చెప్పి, సో దానికి ప్రొడ్యూసర్ని వెతికే పనిలో ధనుష్ గారు పడ్డారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఇప్పుడు మన దగ్గర ఉన్న పెద్ద ప్రొడక్షన్స్ హౌస్ అంటే మైత్రి మూవీ మేకర్స్, అట్లానే దిల్ రాజు గారు, సితారా ఎంటర్టైన్మెంట్స్, వీళ్ళు ముగ్గురు తప్ప ఎవరో కనిపించట్లేదు. సో మరి గీతా ఆర్ట్స్ కూడా మరి ఈ మధ్యన ఏం పెద్ద సినిమాలు చేయట్లేదు. సో మరి నెక్స్ట్ రామ్ చరణ్ గారితో చేయబోయే ప్రొడ్యూసర్ ఎవరు? సో మరి తమిళనాడు నుంచి ఎవరన్నా తీసుకొస్తారా, లేకపోతే మన తెలుగు ప్రొడ్యూసరే ఉంటారా? మరి ధనుష్ గారు కథ అంటే కొంచెం కాంప్లికేటెడ్గా, రా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తమిళ ప్రొడ్యూసర్లు అయితే వాళ్ళు ఇష్టపడి ఎంతైనా ప్రొడ్యూస్ చేస్తారు, లేదు మన వాళ్ళైనా సరే ఎంతైనా ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి. సో మరి దాని ముందు ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, మ్యూజిక్ ఎవరు ఇస్తారు అని ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో అయితే ఫుల్ మంచి క్వశ్చనింగ్ మార్కులు అయితే ఉందన్నమాట. మరి రామ్ చరణ్ గారు ఆ కథని ఎన్ని సిట్టింగ్స్లో ఓకే చేశారు, ఎప్పుడు దాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్తారు, దాని అనౌన్స్మెంట్ ఎప్పుడు చేస్తారు అని చెప్పి ఫ్యాన్స్కి అలాగే ఇండస్ట్రీలో ఉన్న అందరికీ కూడా మంచి క్యూరియస్గా ఉంది. సో మరి RC-18గా ఈ సినిమా కానీ వచ్చిందంటే కనుక రికార్డులన్నీ కొల్లగొట్టడం ఖాయం. ఎందుకంటే ఎంత పెద్ద డైరెక్టర్లు ఉన్నా ఒక హీరో ఇంకో హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు అంటే అది 2 ఇండస్ట్రీలకు సంబంధించిన హీరోలు అంటే ఇంకా క్యూరియస్గా ఉంటుంది. దేశం మొత్తం చూస్తారనమాట ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పి. సో మరి రామ్ చరణ్ గారి హీరోగా మన ధనుష్ గారి దర్శకత్వంలో ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, అది RC-18 అయినా ఆ తర్వాత ఇంకెప్పుడైనా చిత్రమా అని చెప్పి అయితే ఫ్యాన్స్ అయితే ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మరి చూద్దాం అది ఎప్పుడు వస్తుంది అంటే.